రవ్వ దోశ. నేను కూడా రవ్వ దోశ తిని చాలా రోజులైంది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి తిన్నట్టే అయిపోతుంది. సో మరి రవ్వ దోశకు కావాల్సిన పదార్థాలు చెప్పండి. పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, నూనె, జీలకర్ర, క్యారెట్, బొంబాయి రవ్వ, వెల్లుల్లిపాయలు, ఉప్పు, అల్లం, మైదా, బియ్యపిండి. రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మరి శ్యామ్ గారు ముందుగా ఏం చేయాలి? ఎందుకంటే అన్ని పిండిలు పెట్టారు, నాకైతే ఇక్కడ ఏం పిండి ఏం కనిపించలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా పిండిని కలుపుకోవాలండి. పిండిని కలుపుకోవాలి. ఓకే. ఇందులో హాఫ్ కప్ బియ్యం పిండి, హాఫ్ కప్పు బియ్యం పిండి. ఇదేం వేస్తున్నారు? హాఫ్ కప్ మైదా పిండి, మైదా పిండి, తగినంత ఉప్పు, హాఫ్ కప్ బొంబాయి రవ్వ అండి, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ. అది మనం ఉప్మా రవ్వ అంటాం కదా అది. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. దీంట్లో మనం తగినంత వాటర్ వేసుకోవాలండి, కొంచెం పల్స్గా వచ్చినట్టు. దాన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఇది ఏదో మనము పిండిలో అవన్నీ వేసుకున్నవన్నీ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం పుదీనా, క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, తగినంత జీలకర్ర వేసుకోవాలి. మనకంటే పిండి ఎంత మనం వేస్తాం దానికి తగ్గట్టుగా. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర కూడా వేసుకున్నారు. వేసి బాగా కలుపుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం వాటర్ ఏమైనా పడుతుంది దాంట్లో? కొంచెం పడుతుందండి. నేను వేస్తుంటే మీరు చూడండి, చెప్పండి. సరిపోతుందా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దోశ వేస్తారా? పిండి కలపడం అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు దోశ వేసుకున్నామండి. దోశ, రవ్వ దోశ. ఈ రవ్వ దోశ మనము వెంటనే చేసుకోవచ్చండి. ఇమీడియట్గా గెస్ట్ ఇంటికి వచ్చేసారు. అప్పుడు ఏంటంటే మనం ఏవైతే మన ఇంట్లో ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి మ్యాక్సిమము, ఇవన్నీ ఏంటంటే మనం బాగా మిక్స్ చేసుకొని స్పాట్లో మనం వేసుకోవచ్చు. రవ్వ దోశ కలర్ఫుల్గా ఉంది మనకి. గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, వైట్ కలరు, మనకి ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ ఎలా ఉంటుంది ఆ టైప్లో. ఇంకోటి ఏంటంటే హోటల్లో కూడా ఏంటంటే మనకి ఆగస్ట్ 15th వచ్చినా లేదంటే రిపబ్లిక్ డే వచ్చినా సరే మ్యాక్సిమం మేము చేసే ప్రతి ఒక్క ఐటెం కూడా తిరంగా కలర్లోనే ఇంకా 3 కలర్స్ సరే ప్రతి ఒక్క ఐటెం కూడా మేము చేస్తాము. సేమ్ అదే కలర్లో మనకి కనిపిస్తుంది. ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, తర్వాత రెగ్యులర్ వైట్ కలర్. సో దోశ రెడీ అయిపోయిందా? ఓకే. సర్వ్ చేయమంటారా? అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటలో స్మాల్ బ్రేక్. కలుపుకోవడం సింపుల్గా